నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. ఇటీవల 21వ తారీఖున కగార్ ఆపరేషన్ పేరుతోటి కేంద్ర ప్రభుత్వం జరిపినటువంటి నరమేధంలో మృతి చెందినటువంటి మావోయిస్టుల యొక్క మృతదేహాల్ని వాళ్ళ బంధువులు కోరినప్పటికీ కూడా ఇవ్వకుండా నిన్ననే దహనం చేసినటువంటి వార్తలు మనం చూసాం. బహుశా ప్రపంచంలోనే ఇటువంటి ఘటనలు ఎక్కడా కూడా జరిగి ఉండవు. అంత పాశవికంగా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలు ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నారు. కనీసం శత్రు దేశాల సైన్యాలు జరిగిపోతే కూడా వాటి బాడీలను అప్పగిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ ఈ దేశ పౌరులు మృతదేహాలను కూడా అప్పజెప్పకుండా, బంధువులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ అప్పజెప్పకుండా ఒక పాశవికమైనటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అడ్వకేట్ జనరల్ ఛత్తీస్గఢ్ హైకోర్టుకి స్పష్టంగా హామీ కూడా ఇచ్చాడు. పోస్ట్ మార్టం అయిన తర్వాత బంధువులకు అప్పచెప్పేటువంటివి చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి కూడా దాన్ని కూడా ఇవాళ ధిక్కరించి ఆ భౌతిక గాయాల్ని పోలీసులే అంత్యక్రియలు చేయడం అనేది ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. గత కొద్ది రోజులుగా బాడీలను అప్పచెప్పాలని హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసులు వేశారు. అనేక పార్టీలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున బంధువులకు వాటిని అప్పచెప్పాలని కోరినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఒక నిరంకుశమైనటువంటి పద్ధతిలో వ్యవహరించడం అనేది ఇది సమంజసం కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇప్పటికైనా శాంతి చర్చలకు ముందుకు రావాలి. కేంద్ర ప్రభుత్వం తక్షణం కాల్పుల విరమణని ప్రకటించి మావోయిస్టులు కోరినటువంటి మీదట చర్చలకు మేము వస్తాం పిలిస్తే అని చెప్తున్నప్పుడు కూడా దాన్ని పెడచెవన పెట్టి 26 వరకు నక్సలైట్ నిర్మూలించడమే లక్ష్యం అనే పేరుతో వ్యవహరించడం ఇది తగదు. ఒకవైపు పాకిస్తాన్కి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూనే సీజ్ ఫైర్ ప్రకటించారు, వాళ్ళతో చర్చలు జరుపుతామని చెప్తున్నారు. కానీ ఈ దేశ పౌరులైనటువంటి మావోయిస్టులు చర్చలకు ఆహ్వానిస్తే కనీసం చర్చలు జరపకుండా ఈ పద్ధతిలో భౌతిక గాయాలను కూడా అప్పచెప్పకుండా నిరంకుశంగా వ్యవహరించడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ఇటువంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ దీని మీద పెద్ద ఎత్తున ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఈ చర్యల్ని ఖండించాలని చెప్పేసి కోరుతాం. బ్రతికి ఉన్నా చనిపోయినా కూడా ఆ శవాలకు కూడా గౌరవంగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది అని చెప్పేసి ఆర్టికల్ 21 దీన్ని కూడా ఖాతరు చేయకుండా ఆ శవాలను గుల్లిపోయేటట్టు తయారు చేస్తూ శవాల ముందు తాగి డ్యాన్స్ వేసినటువంటి వీడియోలు మేము చూసాం. అంటే ఎవడైనా దారిలో కుక్క పిల్ల చనిపోయినా కూడా, లేకుంటే ఒక పిల్లి పిల్ల చనిపోయినా, లేకుంటే ఇంకేం చనిపోయినా కూడా అయ్యో పాపం అంటాం. ఎంత గూండాలైనా కూడా అయ్యో వాడు చనిపోయాడా అనేటువంటి మానవత్వం ప్రజల్లో ఉన్నది. కానీ ఈరోజు వాళ్ళు శవాల ముందు పెట్టుకొని డిఆర్జీ అనేటువంటి ఛత్తీస్గఢ్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ అనేటువంటి వాళ్ళు డ్యాన్స్ వేసినటువంటి వీడియోస్ కూడా మనం చూసాం. ఈరోజు మేము కోఆర్డినేషన్ కమిటీ ఫర్ పీస్ అని దేశవ్యాప్తంగా ఉన్న మేధావులతోటి ఒక కమిటీ వేసి ఆ కమిటీ తరఫున కూడా ప్రెసిడెంట్ ముర్ము గారికి, ప్రైమ్ మినిస్టర్ గారికి, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారికి, ఛత్తీస్గఢ్ మినిస్టర్స్ ఇద్దరికి, సీఎంకి, డిప్యూటీ సీఎంకి మేము అప్పీల్ చేశాం ఆ బాడీస్ ఇవ్వండి అని. కానీ ఎవ్వడు కూడా ఖాతరు చేయలేదు. చివరికి రాత్రి 4 రోజులు పెట్టి వాళ్ళని హింసిస్తూ, ఆ బంధువుల్ని హింసిస్తూ, వాళ్ళకి ఏమాత్రం షెల్టర్ లేకుండా చేసి హింసిస్తూ పోలీస్ స్టేషన్లో పెట్టుకుని ఇస్తామని చెప్పేసి గంటలు తరబడి
వెయిట్ చేసి చివరికి వాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే, నారాయణపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చెప్పిన మాట ఏమిటంటే, మీకు ఈ శవాలను ఇచ్చినట్టయితే ఒక 10 కిలోమీటర్లు ఊరేగింపులు చేస్తారు, తర్వాత వీళ్ళు ఏ ఊరికి సంబంధించిన వాళ్ళు ఆ ఊళ్ళలో వీళ్ళ స్తూపాలు పెడతారు, ప్రతి సంవత్సరం వీళ్ళకి అరుణాంజలి గడిస్తారు. కాబట్టి మేము ఈ శవాలను ఇవ్వము, మేమే తగలబెడతాం. మీరు సంతకాలు పెడతారా మంచిది, మీరు కూడా శవాలు దహనం చేసే దగ్గర పొద్దురు కానీ మీరు సంతకాలు పెట్టరా మిమ్మల్ని కూడా అక్కడికి రానియం అని చెప్పేసి నారాయణపూర్ అడవులలో వీళ్ళ బంధువులు నిరాకరించారు. మేము సంతకాలు పెట్టము, మా శవాలు మాకు ఇవ్వాలి, మా వాళ్ళ శవాలు మాకు ఇవ్వాలి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ కానీ వీళ్ళు ఖాతరు చేయలేదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉన్నటువంటి శ్రీకాకుళం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా ఈ శవాలు ఇక్కడికి రానియొద్దని చెప్పేసి నారాయణపూర్ ఎస్పీతో మాట్లాడాడు. ఇవన్నీ కూడా రికార్డెడ్ ఉన్నాయి, రాశాడు, ఉత్తరాలు రాశాడు. అయితే మిత్రులారా, మనం ఒక సివిల్ సొసైటీలో ఉన్నాం, ఒక పురాతన సమాజంలో లేము. పురాతన సమాజంలో ఉన్న వాళ్ళు కూడా మీకు ఇజ్రాయెల్ సమాధులు చూడండి, లేకపోతే ఇరాన్ సమాధులు చూడండి, ఈ దేశంలో ఉన్న సమాధులని చూడండి, ఈ సమాధులలో మొత్తం కూడా వాళ్ళ పూర్వీకులు ఉన్నారు. కాబట్టి ఆ స్థలాలు మేము విడవము అని చెప్పేసుకోవచ్చు. చనిపోయిన శవానికి ఇక్కడ అని ఈవెన్ కరోనా అప్పుడు చనిపోయిన వాళ్ళకు కూడా దహన సంస్కారాలు చేశారు. ఇక్కడ ఖమ్మంలో కూడా మీరు చూసే ఉంటారు, పోలీసుల సహకారంతో దహన సహకారాలు చేశారు కరోనా పేషెంట్స్ కూడా. కానీ ఇప్పుడు కక్ష కట్టి తాగి తందనాలు ఆడుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ వాళ్ళు ఆ శవాలని దహనం చేశారు బంధువులకి ఇవ్వకుండా. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 21 వాళ్ళు అతిక్రమించారు. వీళ్ళకి ప్రభుత్వంలో ఉండేటువంటి అర్హత కూడా లేదని చెప్పేసి సిసిపి తరఫున, అంటే కోఆర్డినేషన్ కమిటీ ఫర్ పీస్ తరఫున ఆ మెంబర్గా నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టుని సుమోటగా తీసుకొని, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులు నిజమైన న్యాయమూర్తులు అయితే దీని మీద సుమోటగా ఆర్టికల్ 21ని మీరు ఎందుకు అతిక్రమించారు, మిమ్మల్ని ఎందుకు శిక్షించకూడదని చెప్పేసి డిమాండ్ చేయాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మావోయిస్టుల మృతదేవాలను చూసి కూడా భయపడుతున్నాయి. అర్థమవుతుంది, చంపేశారు, చంపిన తర్వాత కూడా సాధారణంగా ఫార్మాలిటీస్ పోస్ట్మార్టం పూర్తి చేసిన తర్వాత బంధువులకు అప్పగించడం కనీస పద్ధతిగా ఉంది. దాన్ని అమలు చేయకుండా అంటే ఈ మృతదేవాలతో వచ్చేటువంటి స్పందన పెద్ద ప్రజలు వస్తారు, ఈ ప్రభుత్వ చర్యలను ఖండిస్తారని చెప్పి భయంతో దొంగతాటుగా రాత్రిపూట తీసుకెళ్లి అడవులు తగలబెట్టారు. ఇప్పుడు మిత్రులు చెప్పారు, అంతకుముందు కోర్టు కూడా హామీ ఇచ్చారు. అడ్వకేట్ జనరల్ అంటే ప్రభుత్వం యొక్క అభిప్రాయం చెప్పాడు ఆయన, పోస్ట్ మార్టం పూర్తయినాక ఇస్తామని చెప్పాడు. అంటే కోర్టును కూడా మోసం చేశారు, తప్పుదారి పట్టించారు. అందుకే ఇది పోలీసులు స్పీడ్లు పంచుకున్న, సంబరాలు జరుపుకున్న, టపాసులు కాల్చిన ఇదంతా పోలీసుల పనే కాదు, ప్రభుత్వ వైఖరి. అది బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ, అమిత్ షా వాళ్ళకి ఎంత నిరంకుశంగా ఉండదలుచుకున్నారో, ఎంత నిర్దాక్షిణ్యంగా ఉండదలుచుకున్నారో, ఎంత అపయాసంకంగా రాజ్యాంగాన్ని, చట్టాలని, న్యాయ సూత్రాలని అన్నింటినీ కూడా ఉల్లంఘించి ఈ దేశంలో పరిపాలన సాగించాలని చెప్పేసి ఒక ఆలోచనకి అది అర్థం పడుతుందని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. దాదాపు దేశవ్యాప్తంగా అనేక ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు, వామపక్షాలు ప్రజాస్వామ్యం కొంత డిమాండ్ చేశారు. అయినా ప్రభుత్వం ప్రతిష్టం పెడతా ఉంది. ట్రంప్ ఆదేశిస్తే పాకిస్తాన్తో చర్చలు జరిపిన ప్రభుత్వం, లేదా 26 మంది అమాయకులు చంపిన ఉగ్రవాదుల మీద దాడులు చేయకుండా ఆగిన ప్రభుత్వం, ఈ దేశంలో ప్రజల కోసం, ఆదివాసుల కోసం, వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్న వాళ్ళ మీద చర్చలు జరపకుండా నిర్మూలిస్తుందని చెప్పి అనడం అంటే ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యం పట్ల ఈ ప్రభుత్వం నమ్మకం లేదు. హింసతోటే, రక్తపాతంతో ఈ దేశంలో తన పరిపాలన సాగిందని చెప్పి ఆలోచిస్తుంది. నేను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. అందరూ ఖండించాలని చెప్పి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఒక రకంగా మౌనం వహించి బీజేపీ వైపుకి మద్దతు పలుకుతా ఉన్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి మారణకాండాన్ని, రక్త పేర్లు ముంచే విధానాన్ని, చివరికి చనిపోయిన మృతదేవాలను అప్పగించకుండా కూడా
వాళ్ళు నిర్దాక్షిణ్యంగా తగలబెడుతుంటే కూడా దీన్ని కూడా కనీసం అడగకుండా ఖండించకుండా ఉండే వైఖరి అంటే పరోక్షంగా రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఈ 2 ప్రభుత్వాలు, కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చినట్టు భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా వాళ్ళ నోరిప్పాలే. ఈ రాష్ట్రాల పౌరులు వాళ్ళు, తెలుగు ప్రజల వాళ్ళు కూడా కనీస పద్ధతులను పాటించాలని చెప్పి అడగడానికి భయం ఏంటి? అడగాల్సిన అవసరం ఉంది, వీళ్ళ మీద అడగాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. చర్చలు జరపాలి. ఇప్పటికైనా సరే ఇంకా నరమేధాన్ని ఆపు చేయండి. అమిత్ షా గారికి, మోడీ గారికి ఇంకా రక్తదానం తీరలేదా? ఇప్పుడు చాలా మందిని చంపేశారు. దాదాపు 180 మందిని ఈ కాలంలో చంపారు, 25లో చంపారు. 200 మందిని 24లో చంపేశారు. ఇంకా అమాయకులు అనేక మంది నివసిస్తా ఉన్నారు. ఇప్పటికైనా ఆపు చేసి చర్చల ద్వారా అక్కడ రక్తపాతం జరగకుండా అక్కడ సమస్యలు, ఆదివాసీలకు ఉన్న హక్కులేంటి, వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణం కగారుని ఆపు చేయాలి ఇప్పటికైనా అని డిమాండ్ చేస్తాం. కగారులో గత వారం రోజులుగా జరిగిన సంఘటనలు నిన్నటి అంత్యక్రియలతో పూర్తయ్యాయి. అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఇచ్చిన హామీని అమలు చేయకుండా కోర్టును తప్పుదారి పట్టించింది. ఖచ్చితంగా ఇది కోర్టు ధిక్కరణ కింద కేంద్ర హోంమంత్రి, ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్, నారాయణపూర్ ఎస్పీ వీళ్ళని బాధ్యుల్ని చేస్తూ తక్షణమే వాళ్ళ మీద కేసు నమోదు చేసి రాజ్యాంగబద్ధంగా విచారణ చేసి వాళ్ళకి తగిన శిక్ష విధించాలని చెప్పి ప్రత్యామ్నాయ పౌర సమాజం ఇది ఒక విషయం. రెండవది, శాంతి అవసరం ఇంకా ఉంది. ఇక్కడ ఇంకా మావోయిస్టులు ఉండొచ్చు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళని జాగ్రత్తగా మీరు అక్కడ నుంచి పంపించేదలుచుకుంటే వాళ్ళతో చర్చలు చేసి ఆ ఆపరేషన్ కగార్ని తక్షణమే ముగించాలనేది ఇంకొక డిమాండ్. ఈ 2 కాకుండా ఇప్పుడు వెంటనే అక్కడ పెద్ద ఎత్తున 100 హెక్టార్ల, దాదాపు 1000 హెక్టార్ల భూమిని, దానిలో ఉన్న చెట్లని క్లియర్ చేయడానికి ఎన్విరాన్మెంటల్ కమిటీలన్నీ కూడా పర్మిషన్లు ఇచ్చినాయి. ఐరన్ ఓర్ని శుద్ధి చేయటం కోసం ఫ్యాక్టరీ కట్టిన. ఇక్కడ 200 ఎకరాల్లో కొన్ని వందలు కూడా లేని చెట్లను కూల్చారని ఇక్కడ హైకోర్టు పెద్ద డ్రామా చేసింది. అది మంచి విషయమే కూడా అయి ఉండదు. సుప్రీంకోర్టుతో సహా ఇవాళ మరి ఇంత జరుగుతుంటే 1,00,000 హెక్టార్ల భూమిని, ఈ భూమిలో ఉన్న చెట్లని 1,25,000 చెట్లని నిర్మూలిస్తుంటే మరి సుప్రీంకోర్టు ఎందుకని కాళ్ళు చేతులు కట్టేసుకొని కూర్చున్నది? దీనికి పోని ప్రత్యామ్నాయాలు ఏంటి? ఆదివాసీ హక్కుల చట్టాన్ని ఇప్పుడు అక్కడ ఎట్లా అమలు చేయబోతున్నారు? ఇది ఖచ్చితంగా మనం అందరం ప్రశ్నించాల్సినటువంటి విషయం. భారత ప్రభుత్వం ఆదివాసీ హక్కుల్ని పరిరక్షిస్తూ ఖనిజం తవ్వి తీయటం, దాన్ని శుద్ధి చేయటం, దానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ దానిలో గౌరవించబడవలసినటువంటి ఆదివాసీల హక్కులు ఏమిటి, అది ఎలా చేస్తారు అనేటువంటి ఒక ఓపెన్ ప్రకటనని భారత ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత దానికి ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. 4వది, ఇవాళ దేశమంతటా కూడా తిరంగా ర్యాలీలు జరుగుతున్నాయి. ఈ ప్రజలందరినీ కూడా నేను కోరుతున్నది ఏంటంటే, ఆ దండకారణ్యాన్ని, అంటే అది ఒక ఆక్సిజన్ హబ్ లాంటిది భారతదేశానికి. మనకి ప్రపంచానికి అంతా అమెజాన్ ఎట్లా ఆక్సిజన్ హబ్ అంటారో, భారతదేశంలో ఈ అటవీ ప్రాంతం కూడా భారతదేశానికి ఒక ఆక్సిజన్ హబ్ లాంటిది. దీన్ని పరిరక్షించమని ర్యాలీలు చేయమని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరుతున్నారు. ఇది 4వది. అంటే దేశ చరిత్రలోనే మనం ఈరోజు వ్యక్తం చేసేటటువంటి విషయాన్ని ఎప్పుడు కనివీరి వెరగనటువంటిది. ఎందుకంటే చనిపోయిన మృతదేహాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి కనీసం వాళ్ళ బంధుమిత్రులు చూడటానికైనా, గతంలో కూడా అనేక పోరాటాలు చేసి ఇల్లెందు అడవుల్లో చనిపోయినటువంటి కామ్రేడ్లు కూడా 4-5 రోజులు ఉన్నటువంటి శవాన్ని కూడా తీసుకెళ్ళటానికి చాలా పోరాటం చేసి ఆ శవాన్ని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది.
అది మనకి ఒక సూచిక కనపడింది. కానీ చరిత్రలో కనివిని ఎరగనటువంటి సందర్భం ఈ రోజు జరిగింది. చనిపోయిన శవాలని కనీసం వాళ్ళ బంధువులకి చూపించకుండా, వాళ్ళ ఊళ్ళకి తీసుకెళ్ళకోకుండా వాళ్ళే గుట్టు చప్పుడుగా దాన సంస్కారాలు చేసినటువంటి చరిత్ర ఈ దేశంలో ఈ ఘటన కనిపిస్తా ఉంది. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వాలు మనం చట్టాలు, కోర్టు ఏం చేస్తుంది, ప్రభుత్వ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందంటే ఈ వ్యవస్థ అన్ని కూడా బీజేపీ పార్టీ యొక్క అనుసంధానంలోనే నడుస్తున్నాయి. కాబట్టి వాళ్ళు చెప్పినటువంటిది ఏదైతుందో, వాళ్ళ లక్ష్యం ఏదైతుందో నెరవేర్చాలంటే ఏ వ్యవస్థ ద్వారా నిర్మూలన జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తారు తప్ప సుప్రీంకోర్టుని స్వతంత్రంగా తీసుకునే అథారిటీ ఏమీ లేదు. పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి హక్కు కూడా ఏమీ లేదు. మొత్తం హక్కులన్నీ బీజేపీ ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే అది చేసి చూపెడతారు తప్ప ఇది అన్యాయం, ఇది ప్రజాస్వామ్యం. ఇది ప్రజాస్వామ్యంలో కనీసం బతకడానికి హక్కును కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఎవరు ఏ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ కానీ, జడ్జీలు కానీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానీ మార్చేటటువంటి పరిస్థితి ఉంది. గతంలో జరిగింది. ఈ అన్యాయం అని జరిగితే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని, జడ్జీలను కూడా వాళ్ళని తొలగించినటువంటి ఉంది. వాళ్ళే స్వచ్ఛందంగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో కనీసం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి న్యాయమూర్తులుగా మాకు అథారిటీ లేనప్పుడు ఎందుకు మాకు ఈ సుప్రీంకోర్టు జడ్జీలు అని చెప్పేసి వాళ్ళే సొంతంగా రిజైన్ చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అందుకే ఇది మనకి ఒక నిర్దేశంగా చేసినటువంటి ప్రభుత్వం ఇది. అందుకే ఈ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైనా, కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వమైనా చేసినటువంటి ఏంటంటే చూస్తూ కూర్చుంటున్నారు తప్ప ఇది అన్యాయం అని చెప్పేసి కూడా ఎవరు ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. భవిష్యత్తులో ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా మన ముందుకు వచ్చేటటువంటిది ఉంది. ఇప్పటికైనా ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కుల్ని మనం కాపాడాలి. రాజ్యాంగం కాపాడిదంటే చూస్తున్నాం మనం, ఎట్లాగో కాపాడుతుంది. దాన్ని మొత్తం భూస్థాపితం చేయాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం లక్ష్యం కంకణం కట్టుకుంది. కాబట్టి వాళ్ళ లక్ష్యం నెరవేరే దిశగా ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉంటది. వీటన్నిటిని ఖచ్చితంగా మనం ఖండించాలి. ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా ఆపరేషన్ కగాని ఆఫ్ చేయాలని చెప్పేసి, ఆదివాసులని, ప్రజలని హక్కుల్ని కాపాడాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇలా భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, వీళ్ళ లక్ష్యం ఈ దేశాన్ని ఒక ఫాసిస్టు రాజ్యంగా మార్చేటువంటి దాంట్లో భాగంగానే ఈ ఆపరేషన్ ఖగార్ని మొదలుపెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఎక్కడా కూడా అమలు చేయకుండా, లేదా వాళ్ళు రూపొందించుకున్నటువంటి రాజ్యాంగ యంత్రాంగాన్ని, కోర్టులను కానీ, చట్టాలను కానీ ఎక్కడా కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఒక ఏకపక్ష నిర్ణయాలతోనే ఈ దేశంలో ఉన్నటువంటి, లేదా ఈ దేశాన్ని కాపాడాల్సినటువంటి ఈ దేశ సైన్యం ఈ దేశంలో ఉన్నటువంటి పౌరుల మీదనే యుద్ధం చేయడం అనేది చాలా ఒక వింతగా ఉన్నటువంటి, ప్రపంచంలో ఏ దేశంలో జరగనటువంటి, ఏ దేశంలో అమలు కానటువంటి ఒక కొత్త విధానాన్ని ఈ దేశ ప్రభుత్వం దీన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా పార్టీలు కానీ, లేదా ప్రజాప్రతినిధులు కానీ దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజల్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వాలు, లేదా ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు ఈ ప్రజలపైనే ఒక యుద్ధం జరుగుతూ ఉంటే, ఈ ప్రజల్నే చంపివేస్తున్నటువంటి పరిస్థితుల వల్ల మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. మాట్లాడే కొంతమంది కమ్యూనిస్టులను, వామపక్షవాదులను, లేదా ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వాళ్ళను కూడా రేపు ఎవరెవరు మాట్లాడుతున్నారో వాళ్ళ మీద కూడా కొన్ని చర్యలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం ముందుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం శవాలను కూడా, వాళ్ళ శవాలను వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పేటువంటి పరిస్థితి లేనప్పుడు ఈ దేశంలోకి ప్రజాస్వామ్యం కానీ, రాజ్యాంగం కానీ ఎక్కడ అమలు జరుగుతుంది? ఇలాంటి రాజ్యాంగం అసలు ఈ దేశంలో అవసరమా? అమలు జరగనటువంటి రాజ్యాంగాన్ని ప్రజలు ఖచ్చితంగా దాని మీద తిరగబడాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా అనేది కూడా మనం ఒకసారి పరిశీలన చేయాలి.
దేశ ప్రజలందరూ కూడా దీని మీద కొంత పరిశీలన చేయాలి. ఈ ఆపరేషన్ కగార్ని వెంటనే నిలుపుదల చేయాలి. అదేవిధంగా వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది అసలు అందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత, వాళ్ళ సమస్య ఏంటి, దానికోసం ప్రభుత్వాలు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. వాటిని పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వాటిని చర్చించాల్సినటువంటి, వాటిని పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆపరేషన్ కాగాన్ని ఇప్పటికైనా వెంటనే నిలుపుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. మిత్రులారా, నేను ఐవి రమణారావు, సిటిజన్స్ కలెక్టివ్ ఫర్ ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ పౌర సమూహం తరపున మాట్లాడుతున్నాను. ఇరవై 8 మంది చంపబడ్డారు ఈ ఆపరేషన్ కగార్ పేరుతో కర్రగుంటల వద్ద. 27 మృతదేహాలు పోలీసుల హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. వాళ్ళు చెప్పేది ఏమిటంటే 20 హ్యాండ్ ఓవర్ చేశాము, వారి బంధువులకు హ్యాండ్ ఓవర్ చేశాము. ఒక 7 ఎవరు క్లెయిమ్ చేయలేదు కాబట్టి మేమే వాటిని దాన సంస్కారాలు చేశాము అనేది. ఆ 7లో సుమారు 5 మనవాడు, తెలుగుదేశం, 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న వ్యక్తులు. ఇది ఎవరు క్లెయిమ్ చేయలేదు అనేది చాలా పెద్ద అబద్ధం. క్లెయిమ్ చేసినట్లు సాక్షాత్తు ఏపీ హైకోర్టులోనే పిటిషన్ ఉంది. మా బంధువులు మేము ఉన్నాము, కుటుంబ సభ్యులు, మాకు ఇప్పించండి అని క్లెయిమ్ చేసిన, హైకోర్టులో క్లెయిమ్ చేసిన దాన్ని కూడా ఎవరు క్లెయిమ్ చేయలేదని వాళ్ళ ఛత్తీస్గా వాళ్ళు మాట్లాడటం అంటే రాజ్యాంగ ఉల్లంఘనని, రాజ్యాంగం ఉండాలా వద్దా అనే చర్చలోకి నేను పోను, కానీ రాజ్యాంగ ఉల్లంఘనని స్టేట్, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అవి చేసినంత ఫ్రీగా పౌరులు చేయడం లేదనేది మనకి అర్థమవుతుంది దీన్ని బట్టి. ఒకటి. రెండోది, అక్కడ ఎందుకు అప్పచెప్పలేదు, అప్పచెప్పచ్చు కదా, చాలా సహజమైన మానవ ఉద్రేకాలు, మానవ భావాలు, వీటి బట్టి చూసినా కూడా ఏంటి అప్పచెప్తే వచ్చే నష్టం ఏంటి ప్రభుత్వానికి అని అంటే 2 విషయాలు కనపడుతున్నాయి నాకు. ఒకటి, కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి సంస్కార రాహిత్యం, పాలకులకు ఉండే సంస్కార రాహిత్యం, కనీస మానవత్వం లేకపోవడం, కక్ష, ఇవన్నీ ఒక పక్కన పెడితే, ఒకటి ఏమిటంటే చాలా స్పష్టంగా కనపడేది, అక్కడున్న నారాయణపూర్ పాలకుల సంఘం నేత మాట్లాడే దాని ప్రకారం ఈ 27 మందిని ఎన్కౌంటర్ అని చెప్తున్నారు, కానీ నిజంగానే బ్రతికి ఉండగానే పట్టుకున్నారు. వీళ్ళు చాలా క్లోజ్ క్వార్టర్స్ నుంచి, అంటే చాలా దగ్గరి, ఆల్మోస్ట్ బాయినెట్లు తన మీద పెట్టి కాల్చి చంపినటువంటి పరిస్థితి ఉంది. నిజానికి వాళ్ళను తీసుకెళ్లి బందీలుగా అట్లా పెట్టొచ్చు, కానీ ఆ చేదలుచుకోలేదు. వాళ్ళు ఎన్కౌంటర్లో చంపదలుచుకున్నారు, దానికోసమే వెళ్ళారు, ఆ పని చేశారు. శవాలన్నీ అప్పచెప్పినట్లయితే ఈ విషయాలన్నీ వెలుగులోకి వస్తాయి. ఎంత మీరు పోస్ట్ మార్టం చేసినా బంధువుల దగ్గరికి డెఫినెట్గా బంధువులు, మేధావులు అందరూ చేరుకుంటారు, అవి గమనిస్తారు. అంతేకాదు, చాలా బాయినెట్లతో కొట్టి వాళ్ళ మీద, దవడల మీద తూలుతూ గాయాలు చేసి పండు రాలిపోయేట్టు చేసిన వ్యవహారం కూడా కనపడుతోంది అనేది కూడా అక్కడ పౌరకుల సంఘం నాయకుడు చెప్పిన మాట. అంటే ఫర్దర్ కాంప్లికేషన్స్ లేకుండా చేతులు ఒడుకోదలుచుకున్నది ప్రభుత్వం. శవాలను ఇచ్చిన దగ్గర నుంచి మళ్ళీ పిటిషన్లనో ఇంకోటనో ఏమైనా వస్తాయేమో, ఎందుకు మనకి ఇది అనేది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఇందాక డాక్టర్ గారు చెప్పారు, ఈ శవాలు వెళ్ళిన దగ్గర నుంచి అవి ఆయా ఊళ్ళల్లో డెఫినెట్గా మళ్ళీ ఉద్యమ భావాలు తలకెత్తేందుకు ఒక కేంద్రాలుగా మారతాయి అనే భయం కూడా ప్రభుత్వానికి ఉంది. చాలా పిటి, ఇది అమానుషం. ఇది ఒక్క ఫోన్ కాల్ చేశాడు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్, పాకిస్తాన్ ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఒక్క ఫోన్ కాల్ చేశాడు భారతదేశంలో ఉండే ఆర్మీ ఆఫీసర్కి. ఒక్క ఫోన్ కాల్తో యుద్ధం ఆగిపోయింది. పెద్ద ఎత్తున
బ్రహ్మోస్ లాంటి క్షిపణి తయారు చేసి 30 కోట్లతో తయారు చేసిన క్షిపణిని అమాంతం తీసుకుని వెళ్ళి టెర్రరిస్టుల మీద వేస్తున్నామని చెప్పే ప్రభుత్వం, డ్రోన్లు విపరీతంగా అనేక రకాల బ్రహ్మోస్లు విడిచిన ప్రభుత్వం పాకిస్తాన్ నుంచి యుద్ధం ఆపేద్దామని ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఆపేశారు. సరే, వెనక ట్రంప్ మీరు ఆపుతారా లేదా అని వార్నింగ్ ఇచ్చాను నేను అని చెప్తున్నాడు. అది వాస్తవం కాదని అనుకున్నప్పటికీ కూడా, ప్రభుత్వవాదనే నిజమని నమ్మినా కూడా, ప్రభుత్వం ఒక్క ఫోన్ కాల్తో అవతల వాళ్ళని ఆపినప్పుడు ఈ యుద్ధం వద్దు, ఆపరేషన్ కగారు ఆపేయండి అని నెలలుగా ఆల్మోస్ట్ వీళ్ళు స్టార్ట్ చేసిన తెల్లవారి నుంచి ఆల్మోస్ట్ అనేక మంది పౌరకుల నేతలు, మేధావులు ప్రభుత్వాన్ని కలుస్తూనే ఉన్నారు, అడుగుతూనే ఉన్నారు. దానికి మీరు ఆయుధాలు విడుస్తారా లేదా, మీరు విడవరు కదా, ఇటువంటి మాటలు ఏవో ఉన్నాయి. దానికి కూడా చివరిలో సమాధానం వచ్చింది. చర్చలకి మాకు ఏది కండిషన్ లేదు, మాట్లాడుకుందాం మనం అని చెప్పాడు. నీ పౌరులు చర్చలకు సిద్ధంగా ఉన్నాం మేము, ఈ యుద్ధం వద్దు అని అవతల పక్షం నుంచి మాట్లాడుతున్నప్పుడు దానికి ఎంత మాత్రము రెస్పాన్స్ లేకుండా అన్ని రాజకీయ పార్టీలు, వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఆ పిలిపించిందో లేదో నాకు తెలియదు, కానీ మిగతా అన్ని వామపక్ష పార్టీలు కూడా ఖచ్చితంగా పిలిపించినాయి. పిలిపించిన అన్ని పార్టీలకి, మేధావులకి మావోయిస్ట్ రాజకీయాలతో భావపరంగా ఏమి ఐక్యత ఉండాల్సిన పని లేదు. అవన్నీ ఆలోచించాల. పౌర హక్కులు ఆలోచించారు. అవతల ఉన్నది భారతీయ పౌరులు, వాళ్ళు ఏం డిమాండ్ పెడుతున్నారు, అది న్యాయసమ్మతమా కాదా, అది ఆ స్వేచ్ఛ ఇవ్వాలా వద్దా, మన పౌరుల్ని మనం చదువుకోవడం న్యాయమా అనే ఈ కోణంలో నుంచే ఆలోచించి ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి పెట్టారు. మీరు చర్చలు జరపండి, వారితో చర్చలు జరిపితే ఆ చర్చలు అనుకూలంగా ముగిస్తే వాళ్లే మీరనే ప్రధాన స్రవంతిలో కలిసిపోయి ఉండేవాళ్ళేమో తెలియదు కదా. మీరు అడుగుతున్న రిక్వెస్ట్ అదే ఈ రోజులు బట్టి ప్రధాన స్రవంతిలోకి రావాలి అని. నిజంగానే ప్రధాన స్రవంతిలోకి వస్తే మేలు జరుగుతుందనే భావనతో చాలా మంది ఉన్నాం ఇందులో మేము. కానీ అది ఏమీ లక్ష్య పెట్టకుండా ఇవాళ మీరు చంపడానికే ప్రిఫరెన్స్ తీసుకున్నారు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు కూడా ఇక్కడితో ఆగలేదు, ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. కంటిన్యూ చేయడము అని అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దండకారణ్యం మొత్తం, ఆ జోన్ మొత్తాన్ని కూడా ఫ్రీ చేయాలి. అంటే మనుషుల్ని ఏరిపారేయడమే కాకుండా ఇంకొక అల్టీరియర్ మోటివ్ ఉన్నట్టు స్పష్టంగా కనపడుతుంది. ఆ అల్టీరియర్ మోటివ్ ఏమిటో కూడా మనకి ఎంఓయూల రూపంలో బయట కనపడుతుంది. కాబట్టి సుమారు 100 దాకా ఎంఓయూలు ఉన్నాయి. ఆ ప్రాంతాన్ని రకరకాల ఎంఎన్సీలకు అప్పచెప్తూ ఆ మినరల్స్ కోసం అప్పచెప్పినటువంటి ఎంఓయూలు ఉన్నాయి. అవన్నీ రేపు అమల్లోకి రావాలి. దీనికోసమే చెట్లు కొట్టేస్తారు, అనేక కార్పొరేట్లకు అప్పచెపుతారు. చాలా విధ్వంసం, ప్రకృతి విధ్వంసం జరుగుతుంది అక్కడ. ఆదివాసీల జీవన విధ్వంసం జరుగుతుంది అక్కడ. ప్రజలను ఇంకా పేదవాళ్ళని చేస్తారు. చాలా బీభత్సం ఉంది. నాకు అనిపిస్తోంది, ఒక చివరి మాట ఒకటి చెప్పి ఊరుకుంటాను. పౌర సమాజం పెద్దగా స్పందించడం లేదు కదా, మీ డిమాండ్స్కి పెద్ద కదలిక లేదు కదా అని చాలా మంది అనుకోవచ్చు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, బలహీనపడిన వామపక్ష ఉద్యమం ఈ స్థాయిలోకి వచ్చింది కాబట్టే వాళ్ళంత నిరంకుశంగా వ్యవహరించగలుగుతున్నారు. ఇంకా ఈ మాత్రం కూడా అడగకపోతే ఇంకెంత నిరంకుశంగా ఉంటారో మనం ఊహించుకోవచ్చు. ఇది బలపడితేనే, ఈ గొంతులు బలంగా ఉంటేనే ప్రభుత్వాలు ఎప్పుడు చెక్లో ఉంటాయి. ఆ చెక్లో ఉంచేందుకైనా సరే, పౌర హక్కుల్ని నిలుపుకునేందుకైనా సరే, ఆ రాజ్యాంగాన్ని, మీరు పెట్టుకున్న రాజ్యాంగాన్ని మీరైనా అమలు చేయండి అయ్యా అని అడగటానికి బలమైన గొంతుకలు ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఇప్పుడు మేము చేస్తున్న పిలుపు కూడా. ఇది చాలా క్రూరమైన, సంస్కారహీనమైన చర్య. దీన్ని ఖండిస్తున్నాం. కగారిని ఆపేయాలని కోరుతున్నాం. మొత్తంగా దీని మీద ఒక న్యాయపరమైన కమిషన్ వేయాలని, జ్యుడిషియల్ కమిషన్ ఒకటి వేయాలని కూడా కోరుతా ఉన్నాం. మిత్రులారా, నిన్నటి నుంచి చూస్తూ ఉంటే అంతప్పుడే శవాన్ని దహనం చేస్తూ ఉన్నాడు. వాడే చంపాడు, వాడే దహనం చేశాడు. వాడు ఈ హిందూ ధర్మం అని మాట్లాడుతున్నాడు. ఆ ధర్మం ప్రకారం కూడా చనిపోయిన వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళ ఆచారాల ప్రకారంగా దహనం చేసుకోవాల్సిన కూడా ఉంటుంది. అంటే వాడు ఆ ధర్మాన్ని కూడా పాటించట్లేదు అని మనకి వాళ్ళు అర్థమవుతున్నది. వాడు చెప్తున్న హిందూ ధర్మ నియమాలను కూడా వాడు పాటించట్లేదు.
వీటన్నిటికంటే బలంగా పనిచేస్తున్నది ఏంటంటే ఈ మనుషులు బతికున్నంత కాలం ఎంత భయపెట్టారో ఈ రాజ్యాన్ని, చనిపోయిన తర్వాత కూడా ఆ శవాలు ఇంకా వాళ్ళ స్వగ్రామాలకో వాళ్ళ బంధువులకో వాళ్ళ మిత్రుల దగ్గరకో చేరితే అవి ఇంకా ప్రేరణ కలిగిస్తాయన్న భయం వాడిని ఇంకా వెంటాడుతున్నది. కాబట్టి శవాన్ని అప్పగించడానికి వాడు పూనుకోవట్లేదు. దానిలో భాగమే వాళ్ళ శవాన్ని వాళ్లే తగలేస్తున్నాడు. అందుకని ఇది ఒక పెద్ద విషాదకరమైన సంఘటన. మన కళ్ళ ముందే మనం ఏవైతే జరగకూడదని కోరుకుంటున్నామో అవన్నీ మన కళ్ళ ముందే జరిగిపోతున్నాయి. వీటిని మనం ప్రశ్నించకపోతే, ధిక్కరించకపోతే ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళే కాదు, ఎదురుగా ఉన్న వాళ్ళందరం కూడా బాధితులేం అవుతాం రేపు. కాబట్టి సమాజం మొత్తం కనీస ప్రజాస్వామిక హక్కులు, మావోయిస్టుల సిద్ధాంత రాజకీయాల పట్ల మనకు ఏకాభిప్రాయం లేని వాళ్ళు కూడా చాలామంది ఈ దేశంలో ఉండొచ్చు. అది కూడా అవసరం లేదు. కానీ చాలామంది రాజ్యాంగాన్ని నమ్ముతున్నారు, ప్రజాస్వామ్యాన్ని నమ్ముతున్నారు. ఆ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న ఇటువంటి చర్యల్ని ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం, బాధ్యత మనందరి మీద ఇవాళ రోజు ఒక ఘటనగా జరుగుతున్న ఈ హత్యాకాండ తర్వాత అమానవీయంగా శవాల్ని గౌరవించక పద్ధతి, ఇవన్నింటినీ కూడా మనం ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఇది తక్షణ అవసరంగా సమాజం ముందుకు రావాలని కోరుతాం.